నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరం గ్రామంలో ప్రభుత్వం నిర్మించనున్న దగదర్తి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కొరకు ప్రభుత్వం సేకరిస్తున్న భూముల విషయంలో గ్రామానికి చెందిన రైతులు సురేష్ హరీష్ మాట్లాడుతూ దామవరం గ్రామంలోని సర్వే నెంబర్ 1/1 భూమిలోని శాశ్వత లీజుదారులు అయినటువంటి రైతులకు చెందిన 418.14 ఎకరాలు జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 1 ద్వారా ఎకరాకు 13 లక్షల రూపాయలు ఇచ్చుటకు సమ్మతించారు. కానీ మొదట ప్రకటించిన లిస్టులో 390 ఎకరాలు మాత్రమే ప్రకటించి మిగతా 28 ఎకరాలు ప్రకటించకుండా అన్యాయం చేస్తున్నారని, దీని ద్వారా తమకు ప్రభుత్వం కల్పించే నష్టపరిహారం చెల్లింపు విషయాలలో నష్టపోతామని, కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని, ఈ గ్రామం నందు శాశ్వత లీజుదారులు 700 ఎకరాలు ఉన్నాయని, కానీ ప్రభుత్వం 671 ఎకరాలు చూపిస్తున్నారని, కానీ 28 ఎకరాలు హక్కుదారులు నష్టపరిహారం పొందలేరని, కావున అధికారులు పరిశీలించి సేకరణ కొరకు కొత్త జీవో రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, మహేశ్వరరావు, చంద్రశేఖర్, సుబ్బారావు, సుందరయ్య గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దామవరం గ్రామం దగదర్తి మండలం. మా దామవరం గ్రామంలో 1/1 సర్వే నెంబర్లో 700 ఎకరాలు శాశ్వత కౌలు భూమి ఉంది. 700 ఎకరాలకు గాను దగదర్తి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భూమికి 418 ఎకరాలు స్వీకరిస్తున్నట్లుగా జీవో నెంబర్ 1 డేటెడ్ 2/1/26న గౌరవ ప్రభుత్వం వారు జీవో ఇచ్చారు. దాని ప్రకారంగా ఈ సర్వే జరుగుతున్నది. దానికి మేము సహకరిస్తున్నాము. దీనిలో ఈ 418 ఎకరాలు పెరిపెచువల్ లీజు కాని భూమిలో ఒక 28 ఎకరాలని వేరే రైతులది పెరిపెచువల్ భూమిగా కలిపి రెవెన్యూ అధికారులు చూపిస్తూ పెరిపెచువల్ లీజు భూమిని కేవలం 390 ఎకరాలు సేకరిస్తున్నారు. దీని వలన మిగతా రైతులకి 28 ఎకరాల నష్టం జరుగుతుంది. కాబట్టి యాజ్ పర్ జిఓ పెరిపెచువల్ లీజ్ భూమిని తీసుకొని మిగతా 28 ఎకరాలు ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటున్నారో దాన్ని సపరేట్ చేసేసి యాజ్ పర్ జిఓలో మెన్షన్ చేసినట్టుగానే 418 ఎకరాలు ఓన్లీ పెరిపెచువల్ లీజ్ తీసుకొని రైతులు కాంపన్సేషన్ ఇస్తూ మిగిలిన భూమికి హద్దులు చూపించవలసిందిగా గౌరవ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కోరుతున్నామండి. దీన్ని మీడియా తరంగా తెలియజేస్తున్నాం. దీనికి మండల అధికారులు చాలా గోల్మాల్ చేస్తున్నారు. దీని మీద నిఘా ఉంచి రైతులందరికీ న్యాయం చేయాల్సిందే ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై జవాన్ జై కిసాన్ అంటే జై జవాన్ జై కిసాన్ అంటే ఎక్కడన్నా కానీ ప్రపంచంలో వీళ్ళ ఇద్దరు జవాన్ కానీ కిసాన్ కానీ వీళ్ళిద్దరు ఎక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటారో మిగతా దేశం కానీ ప్రాంతాలు కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈరోజు మేము ఇక్కడ ఈరోజు మీడియా సమావేశం మెయిన్గా మేము కూర్చోడానికి కారణం ఏంటంటే దగదర్తి మండలం దామవరం గ్రామంలో ఏమైతే విమానాశ్రయానికి ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ప్రభుత్వం వారు చేపట్టిన భూసేకరణ 418 ఎకరముల 23 సెంట్లు వాళ్ళు భూసేకరణ చేస్తున్నామని గవర్నమెంట్ వారు జీవో ఇచ్చారు. 2/1/2026 జీవో ఇచ్చారు. జీవో ప్రకారం ఏముందంటే మేము శాశ్వత లీజుదారుల నుంచి 418 ఎకరాల 23 సెంట్లు మాత్రమే విమానాశ్రయ భూములకి మేము తీసుకుంటున్నాము. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ దగదర్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వారి యొక్క చాతుర్యాన్ని, వారి యొక్క తెలివితేటల్ని, వారి మాయాజాలాన్ని దామవరం రైతుల మీద మొత్తం చూపించారండి. ఇక్కడ ఆన్ రికార్డు పేపర్ మీద ఒకటి, గవర్నమెంట్ వెబ్సైట్ ఏమైతే మనం ఏ పొలం అన్నా గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు మీ భూమి వెబ్సైట్లో నుంచి చూపిస్తున్నారు. దాంట్లో ఒక విధంగా అంటే వాళ్ళు ఎక్కడ ఇరుక్కోకుండా గవర్నమెంట్ వెబ్సైట్లో ఒకటి, ఆన్ పేపర్ మీద అంటే మాకు చూపించేది ఒకటి. ఈ విధంగా అది కూడా మేము 2 రోజుల క్రితం మీ భూమి వెబ్సైట్ నుంచి మేము పేపర్లు డౌన్లోడ్ జరిగింది. ఇవన్నీ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. గౌరవ ఈ రోజు వచ్చేసి గ్రీవెన్స్ డే ఏమైతే గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిందో దామవరం రైతుల తరపున మేము వారికి విత్ ప్రూఫ్తో సహా ఏమైతే గవర్నమెంట్ వారు జీవో ఇచ్చారో దాని నుంచి మాత్రమే, లీజుదారుల నుంచి మాత్రమే మీరు భూమి సేకరించండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 28 ఎకరములు వాళ్ళు లీజుదారులు కాదండి. 1/1లో వాళ్ళు వేరే భూమి ఉంటే అది ప్రభుత్వ భూమి క్లియర్ కట్గా. దాన్ని మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. 28 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఒక 15 మంది రైతులకి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళతో కుమ్ముక్కయ్యి దానిని మా లీజుదారుల్లో వాళ్ళని యాడ్ చేయడం జరిగింది. కానీ మాకు ఎప్పుడైతే గ్రామ సభ జరిగిందో అది కూడా ఏంటండి గవర్నమెంట్ జీవో ఇచ్చేసి 13 ఎకరములు మేము ప్రతి రైతుకి ఇస్తున్నాము అని ప్రకటించిన తర్వాత మేము గట్టిగా గ్రామ సభ పట్టుబడితే
గౌరవ కలెక్టర్ గారు గ్రామసభ ఏర్పాటు చేశారు. అంతకు ముందు రోజు వరకు మాకు జగదత్తి మండలం రెవెన్యూ నుంచి ఏమైతే డాక్యుమెంట్స్ వచ్చాయో, అంటే గ్రామసభ జరగకముందు, ఇప్పుడు నేను ఎవరినైతే 28 ఎకరాలు గవర్నమెంట్ పొలము ఆక్రమణదారులు అంటున్నానో వాటిని లీజుదారులుగా వాళ్ళు చూపించారు. ఇదిగోండి, ఫార్మర్స్ నాట్ సోల్డ్. అంటే గ్రామసభ జరగక ముందు మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళని లీజుదారులుగానే చూపించారు. దీంట్లో 1 నుంచి, నేను ఏమైతే 28 ఎకరాలు చెప్తున్నానో 1 నుంచి 1వ నెంబర్ నుంచి 15వ నెంబర్ వరకు వాళ్ళని లీజుదారులుగానే చూపించారు. ఎప్పుడైతే గ్రామసభ జరిగిందో మేము అబ్జెక్షన్ పెట్టామో, గ్రామసభ వచ్చేటలకి వాళ్ళని లీజుదారుల నుంచి తీసేశారు. ఫస్ట్ ఏమంటే 1 నుంచి నెంబర్ ఇక్కడ 1 నుంచి మామూలు నెంబర్ చూపించారు. గ్రామసభ వచ్చేసేటలకి సీరియల్ నెంబర్ తీసేసి 16వ నెంబర్ నుంచి సీరియల్ చూపించి దామవరం పంచాయతీ ఆఫీసులో ఆ రోజు రాత్రి డిస్ప్లే మాకు ఇవ్వడం జరిగింది. దీని మీద మేము 2025 ఆగస్టు ఆర్డీఓ ఆఫీసులో, అంతకుముందు ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో కృష్ణ, ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆయన ఆ రోజు, సార్ మాకు పేపర్లు ఇవ్వండి అని మేము సార్ని అడగగా, పేపర్లు ఇవ్వము, అదేం సార్ మా పొలాలు మీరు తీసుకుంటున్నారు, మాకు తెలుసుకునే హక్కు ఉంది అని అడగగా, ఈ పేర్లు మాకు చేతికి పేపర్లు ఇవ్వలేదు, కానీ ఎవరైతే మేము 28 ఆక్రమణ అంటున్నామో వాళ్ళ పేర్లు చదివారు. ఆ రోజు మేము అబ్జెక్షన్ చెప్పాము, సార్ ఇది ఈ విధంగా, అప్పుడు జీవో రాలేదండి. జీవో సార్ ఈ విధంగా తప్పిది, మీరు లీజుదారులను వాళ్ళని యాడ్ చేస్తాను అబ్జెక్షన్ చెప్పగా అతను హామీ ఇచ్చాడు, మేము తీసేస్తామండి, వీళ్ళని యాడ్ చెయ్యము. అందరికీ నమస్కారం. మాది దామవరం గ్రామం అండి. నా పేరు చంద్రశేఖర్ నాయుడు. ఏదైతే ప్రభుత్వం వారు విమానాశ్రయం కోసం భూమి సేకరిస్తుందో దానికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా గ్రీవెన్స్లో మా సమస్యలన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈరోజు మీతో కూడా ఈరోజు మా విషయాలు, మా బాధల్ని చెప్పుకునే దానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏదైతే నేషనల్ హైవే రోడ్డు, ఇది ఏదైతే ఎయిర్పోర్ట్ ల్యాండ్ వాళ్ళు ఏదైతే సేకరిస్తున్నారో ఆ ల్యాండ్ ఇదండి. ఫస్ట్ 700 ఎకరాలు ఆల్రెడీ సేకరించున్నారు నేషనల్ హైవే నుంచి. కొరవ ల్యాండ్ ఇది. ఇక్కడ మధ్యలో కొంత అదర్ ల్యాండ్ ఉన్నా, ఇప్పుడు మా సమస్య వచ్చి ఈ 1/1 ఏదైతే ఉందో ల్యాండ్, దానికి సంబంధించి మాట్లాడేదానికి ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నామండి. ఈ 1/1లో 1/1కి సంబంధించి మొత్తం 700 ఎకరాలు ల్యాండ్ అండి అది. ఈ 700 ఎకరాలు ల్యాండ్లో ఎయిర్పోర్ట్ కోసం 418 ఎకరాలు తీసుకుంటున్నట్టుగా గవర్నమెంట్ వారు మాకు జీవో ఇష్యూ చేశారు. జీవో నంబర్ 1 ఇష్యూ చేశారు. దాని ప్రకారం 418 ఎకరాలు దాంట్లో 1/1లో సేకరిస్తున్నామని చెప్పారు. ఇది జీవో కాపీ అండి ఇది. పోతే ఇప్పుడు మా సమస్య ఏంటంటే, ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఎయిర్పోర్ట్ వాళ్ళు తీసుకునే ల్యాండ్, ఈ పక్కన కొంత అడిషనల్గా ఒక 28 ఎకరాలు ఏదైతే ల్యాండ్ తీసుకుంటున్నారో ఆ పక్కన అడిషనల్గా ఒక 28 ఎకరాలు ఈ రెవెన్యూ వాళ్ళు దీన్ని యాడ్ చేశారు. దీంట్లోకి ఈ ల్యాండ్లోకి యాడ్ చేశారు. ఈ ల్యాండ్లోకి యాడ్ చేసినందువల్ల ఇక్కడ ఏం చేశారంటే, ఉన్న ల్యాండ్లో నుంచి ఈ 418 ఎకరాలు 1/1 సర్వే నెంబర్లు ఏదైతే తీసుకుంటామన్నారో దాంట్లో 20 ఎకరాలు వదిలేశారు. 20 ఎకరాలు వదిలేశారు. మొత్తం కొరవ ల్యాండ్ అవతల ఉంది, ఇంకా 300 చిల్లర ఎకరాలు ఉండాలా. ఇదైతే 20 ఎకరాలు వదిలేశారు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే, ఈ 1/1 సర్వే నెంబర్ ఏదైతే మీరు సేకరిస్తున్నారో ల్యాండ్, మాకు ఏదైతే జీవో ఇచ్చారో ఆ 1/1 సర్వే నంబర్లోనే మీరు 418 ఎకరాలు సేకరించాలా అనేది ఫస్ట్ పాయింట్. 18 ఎకరాలు పర్పెక్చువల్ లీజు, శాశ్వత లీజు కింద మాకు ఇచ్చినటువంటి భూమిని సేకరించమని చెప్పి మేము కోరుతున్నాం. కాకపోతే ఈ రెవెన్యూ వాళ్ళు ఏంటంటే, మొన్న మీకు కూడా తెలుసు, తహసీల్దారు కృష్ణ గారు ఏసీబీ ట్రాప్లో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరగబట్టి ఈ 28 ఎకరాలు దాంట్లో యాడ్ చేయబట్టే ముఖ్యంగా ఆయన ఏసీబీ ట్రాప్లో ఇరుక్కున్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కానీ అధికారులైనా దాన్ని గుర్తించి దాన్ని డివైడ్ చేసి మాకు ఏదైతే 418 ఎకరాలు తీసుకోవాలనో దానికి మాకు న్యాయం చేస్తే కరెక్ట్గా ఉంటుంది. అదే విషయం మీద ఈరోజు కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చాము. ఇప్పుడు మేము అనేది ఏంటంటే, ఈ 28 ఎకరాలకి సపరేట్ 1/1 పిఎనో 1/1 ఎన్ అనో మీరు సపరేట్ జీవో ఇచ్చుకొని వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకోండి, మాకైతే ఇబ్బంది లేదు.
మాకు ఏదైతే 1/1లో 418 ఎకరాల చిల్లర మా ఏదైతే తీసుకుంటామన్నారో దానికి సంబంధించి పర్పెచువల్ లీజుకి సంబంధించి దానికి కాంపన్సేషన్ ఇవ్వమని మేము మాట్లాడేది. ఈ 28 ఎకరాలు యాడ్ చేసి మాకేం చేశారంటే బ్యాలెన్స్ 390 ఎకరాలు మీ దాంట్లో తీసుకుంటున్నాం అని చెప్పి లెటర్స్ ఇచ్చారు మాకు. కానీ ఈ 390 ఎకరాలు మాకు చూపిస్తూ ఈ 418 ఎకరాలు యాక్చువల్గా పోతే 310 ఎకరాలు మాకు ఉండాలా ల్యాండ్, బ్యాలెన్స్ ల్యాండ్ 700 ఎకరాలలో. కానీ వీళ్ళు గవర్నమెంట్ వెబ్సైట్లో ఏముంది 281 ఎకరాలు చూపించున్నారు. అంటే 28 ఎకరాలు మాకు ఇక్కడ తగ్గించేశారు గవర్నమెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు చేసే పనులు ఇవన్నీ. ఈ ల్యాండ్ ఏదైతే తగ్గించారో మేమేం చెప్తున్నామంటే వాళ్ళకి ఇస్తే మాకు ఇబ్బంది లేదు, వాళ్ళకి సపరేట్ జీవో తెప్పించుకొని వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకోండి. మాది ఏదైతే చెప్పారో మాకు 418 ఎకరాలు పర్పెచువల్ లీజుకి సంబంధించి